నమస్తే. గత కేసీఆర్ ప్రభుత్వం కొన్ని వేల జీవోలను దాచింది. అందులో భాగంగా ఈరోజు ఒక జీవో, ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఒక జీవోని తెచ్చారు. అంతగానో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముందంటే పెద్ద పని కూడా కాదు, అసలు చిన్న పని. నాకు తెలిసి ఈవెన్ ఒక చిన్న కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటా, మరి ఇక్కడ ఎంత వరి వెనకాల ఉన్నారో తెలియదు, కానీ ఎర్రవల్లి దయాకర్ ఆయన ప్రోద్బలంతో ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఏం జీవో అని అంటే సివిల్ సప్లైకి సంబంధించి డీలర్ పోస్ట్ నియామకానికి సంబంధించి స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి, అంత స్పెషల్గా మరి ఎర్రవల్లి దయాకర్కి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా మరి రావులు అంటుర్రు. సో ఆ ఉద్దేశంతో, మరి కమ్యూనిటీ ఉద్దేశంతో లేకపోతే ఏమైనా సంబంధాలతో స్పెషల్ ఇంట్రెస్ట్తో ఈ యొక్క జీవోని, సివిల్ సప్లైకి సంబంధించిన ఈ యొక్క జీవో, ఇది దాచిన జీవో. ఇప్పుడు మనతో మాట్లాడతారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇది ఆయన స్పెషల్గా ఆర్టీఏ వేసి తెచ్చుకున్నట్టు బయట తీసిన జీవో ఇది, లేకపోతే ఎవరు తెలియదు. అసలు యాక్చువల్లీ ఏమంటుండంటే, మీరు చెప్పండి అన్న, మీరు అసలు ఏమంటారు, మీరు ఏం జరిగింది? సార్ నమస్కారం సార్, నా పేరు దేవేందర్ అండి. మాది హన్మకొండ జిల్లా అసిన్పర్తి మండలం నాగారం గ్రామ నివాసులను. మా నాన్నగారు గత 40 సంవత్సరాలుగా రేషన్ షాప్ నడిపారు. మండల రేషన్ షాప్ డీలర్ కూడా పనిచేశారు. మంచి పేరున్న వ్యక్తి ఇమ్మడిశెట్టి సిద్ధయ్య. 2019లో మా నాన్నగారు చనిపోయారు. ఇట్టి రేషన్ షాపుని మా కుమారులు, పెద్ద కొడుకు నేను దేవేందరు, చిన్న కొడుకు మహేందరు, మా ఇద్దరిట్లో ఎవరికైనా ఇమ్మని కూడా నేను గౌరవనీయులైన ఆర్డీఓ గారికి, గౌరవనీయులైన స్థానిక అసిన్పర్తి తహసీల్దార్ గారికి, గౌరవనీయులైన మా జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినాను. కొన్ని పదుల సార్లు. ఏమని అంటున్నారంటే, పాత జీవో ఏమని చెప్తుందంటే, రేషన్ డీలర్ చనిపోతే 18 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాలు ఉండాలని చెప్తున్నారు. మా తమ్ముడు 1 సంవత్సరం ఎక్కువ ఉందని చెప్పి పక్కకు పెట్టారు. సంతోషం. మరి ఈ వరంగల్ జిల్లాలో నాకు దొరికింది 1-2 దొరికారు సార్. ఆర్టీఐ కింద నేను కొన్ని సంవత్సరాలు నెలల నుండి డబ్బులు పెట్టుకొని ప్రయాసాలు కూర్చి నేను వెతికంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన పల్లెపాటి సుశీల్ కుమార్ ఏజ్ 57 సంవత్సరాలు. ఏజు 57 సంవత్సరాలు. మా తమ్ముడిది 41 ఉంటే ఇవ్వలేదు. 57 సంవత్సరాలు ఉన్న సుశీల్ కుమార్కి ఇచ్చారు. ఈయన రేషన్ షాప్ నంబరు 22, లాబర్తి విలేజ్, వర్ధనపేట మండల్, వరంగల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ డీలర్ చనిపోతే వాళ్ళ వారసులకు ఇన్ఛార్జిగా ఉండాలి. మా కుటుంబాన్ని రోడ్డున పడేసి 5 సంవత్సరాలు నేను ఎన్నో డబ్బులు పెట్టుకొని, నేను మా తమ్ముడు మేము కూలికి పోయి 4 పోయి తిరుగుతున్నాం సార్. ఇప్పటికీ లాస్ట్ కమిషనర్ కూడా ఇచ్చాం సార్, ప్రజావానికి కూడా పలుమార్లు కూడా ఇచ్చాం సార్. ఇంతవరకు మాకు న్యాయం జరుగుతలేదు. తిరగంగా స్పెషల్ జీవో సార్. ఇక ఏంటంటే నాకు దొరికింది ఏంటంటే, జీవో నంబర్ 17 డేట్ 23/5/2023 రోజు నాడు ఈ పల్లెపాటి సుశీల్ కుమార్ గారికి రేషన్ షాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నాకొక న్యాయం 41 సంవత్సరాలకి ఎట్లా రాదు? 57 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి రేషన్ డీలర్ ఏ విధంగా ఇస్తాడు? తెలంగాణ రాష్ట్రంలో తప్పుగా అనుకోవద్దండి, పెద్దగా మాట్లాడుతున్నా అనుకోండి. 2 రాజ్యాంగాలు ఏమైనా ఉంటాయా? గరీబోనికో న్యాయము, ఈయనకో న్యాయమా? ఈయన ఎట్లా తీసుకున్నాడు నేను అడుగుతలేను. దయచేసి ఈయనకు ఏ విధంగా అయితే కడుపుకు అన్నం కుటుంబం రోడ్డును పడకుండా కాపాడారో, అదేవిధంగా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మంత్రివర్యులు వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకెందుకు న్యాయం చేయకూడదు? చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇది అందరికీ వర్తిస్తుంది. కొన్ని పదుల మధ్య పబ్లిక్ కూడా రేషన్ డీలరు ఇది తెలియక రోడ్డున పడి తిరుగుతున్నారు సార్. నేను అక్కడ సంఘం వాళ్ళకు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ యొక్క జీవో మీద, ఈ పర్సన్ మీద ఉందంటారు. నాకు తెలియదు సార్. మరి ఆయన ఎవరో నాకైతే ఎందుకు స్పెషల్గా జీవో తీసుకోవడం తెలియదు. కానీ నేనేం అడుగుతున్నా అంటే, ఆయన ఎందుకు ఇచ్చారో ఎవరు ఇచ్చారో నాకు అనవసరం సార్. నా కుటుంబం రోడ్డున ఈ జీవో ప్రకారంగా నాకు కూడా ఇవ్వాలి. నేను ఒకటే అంటున్నా సార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక రూలు రెగ్యులేషన్ ఉంటే అందరికీ వర్తిస్తుంది, కానీ వ్యక్తుల ప్రకారంగా ఉంటుందా? సుశీల్ కుమార్ అనే వ్యక్తికి ఒక విధంగా మీరు ఏం చెప్పారు? అవసరమైతే ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, లేకపోతే నాకన్నా ఈ జీవో ప్రకారం ఏమని అడుగుతారా? నేను క్యాన్సిల్ చేయని అడగలేదు సార్. నేను ఈ వ్యక్తికి ఏ విధంగా అయితే సుశీల్ కుమార్ రావు గారికి అయితే, పల్లెపాటి సుశీల్ కుమార్ గారికి ఏ విధంగా అయితే ఇచ్చారో, తెలంగాణ రాష్ట్ర వ్యక్తే
నేను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యక్తి. ఈయనకు ఒక జీవో ఉన్నప్పుడు నాకు కూడా అదే అప్లికేబుల్ అవుతుంది కదా. ఈయనకుండే రాజ్యాంగం నాకు ఒకటే అవుతుంది కదా. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యక్తి ఈయన ఉన్నప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం కాదా? నేను వేరే దేశపోండా? ఎందుకు ఇది నాకు ఈ అణిచివేత ధోరణి, ఈ విధంగా దాన్ని ఏమంటారు సార్, పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు? దయచేసి నాకు కూడా ఇవ్వాలి. ఇలాగా రాష్ట్రంలో కొన్ని పదుల సంఖ్యలో తెలియక నాలాంటి చదువుకున్న వ్యక్తికి తిరగంగా ఇది ఒక్కటి దొరికింది, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు సార్. దయచేసి ఇదే ప్రకారంగా మా కుటుంబానికి కూడా రోడ్డున పడకుండా ఇవ్వండి. అలాగే ఇన్ఛార్జ్ చనిపోతే మీ దగ్గర వేరే వాళ్ళ వ్యక్తికి ఇచ్చి అది నడిపిస్తున్నారు సార్. వేరే డీలర్కి ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా ఇన్ఛార్జ్ కూడా మా కుటుంబానికి వేరే పెగడపల్లి డీలర్కి ఇచ్చారు సార్. మా పక్క నైబర్ విలేజ్కి ఇచ్చారు. పక్క విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఇక అక్కడ ఊర్లో ఉన్న వ్యక్తి కొలిపాక రాజసాంబయ్య అని నడిపిస్తున్నారు సార్. ఇప్పించారు ఆయనకు గౌరవనీయులైన తహసీల్దార్ గారే ఇస్తారు. అది కూడా ఫేక్ డీలర్. ఆయన కూడా ఫేక్ డీలర్. ఆయన సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అది తర్వాత చెప్తాను విషయం. ఇప్పుడు నాకేందంటే ఈ విధంగా స్పెషల్ జీవో నంబర్ 17 2023లో సుశీల్ కుమార్ గారికి ఏ విధంగా అయితే రేషన్ షాప్ కేటాయించారో నాకు కూడా ఇవ్వండి. ఈ సమస్య నా ఒక్కరి సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పదుల సంఖ్యలో చదువుకోలేని వాళ్ళు రోడ్డున తిరిగి అంబాడుతున్నారు సార్, అరగోస పడుతున్నారు. అక్కడనో న్యాయమైన వాళ్ళు రోడ్డున పడితే ఈ విధంగా మరి ఇది దొంగ జీవో దొర జీవో నాకైతే తెలియదు. బట్ ఇదే జీవోను నాకు అప్లికేబుల్ చేయమని గౌరవనీయులైన మంత్రివర్యులను నమస్కరించి వేడుకుంటున్నా సార్. నాకు కొన్ని సంవత్సరాలు తిరుగుతున్నా, అప్పులు చేసి తిరుగుతున్నా. నాది న్యాయమైన కోరిక, ధర్మమైన కోరిక. నా ఆరాటం పోరాటం నా ఒక్కరిది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో ఒక వందల సంఖ్యలో ఉన్న డీలర్ల సమస్య. దయచేసి మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మంత్రికి ముఖ్యమంత్రి దాకా వెళ్ళేదాకా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అసలు ఈ జీవో తేవడానికి గత ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. ఒక జీవోనైతే వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ జీవోని ఎవరికైనా ఇంప్లిమెంట్ అవుతుంది. దీని ప్రకారము ఈయనకు ఎందుకు స్పెషల్ ఇచ్చిరో అది అధికారులకు తెలియాలి, లేకపోతే సంబంధించినటువంటి మంత్రులకు కావచ్చు, లేకపోతే వారికి తెలియాలి. సరే, దీన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు నడిచింది. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి బాధితుడు ఏం చెప్తుండంటే, ఈ జీవో ప్రకారం నాకెందుకు న్యాయం చేయరు? 2 రాజ్యాంగాలు ఉంటాయా? అతనికి ఒక రాజ్యాంగం, నాకు ఒక రాజ్యాంగం ఉంటుందా? అతనికి ఈ జీవో ప్రకారం ఇచ్చినప్పుడు నాకు కూడా ఇదే జీవో ప్రకారం నన్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. ఏదైతే మా తండ్రి గారి నుంచి వచ్చినటువంటి డీలర్షిప్ మాకు ఇవ్వాలి. 1 సంవత్సరం తేడా ఉన్నందుకే మమ్మల్ని తీసి పక్కన పెట్టారు కదా. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళను 57 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ జియో ప్రకారం మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి ఈరోజు చాలా సార్లు, ఇలా 2-3 సార్లు వచ్చేసి అంటారు. అంటే ఎందుకు ప్రభుత్వం దీన్ని ఇలాంటి, అసలు ఇది వైఖరి కదా, పక్షపాత ధోరణి కదా, వ్యక్తుల పట్ల వివక్ష కదా. ఇలాంటి సమస్యలు, ఇది చిన్న పెద్ద సమస్యలు ఏం కావు. పైసలు గవర్నమెంట్కి పైసలు ఖర్చు అయ్యే సమస్య కాదు. ఇది చిన్న సమస్య. అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క స్వార్థపూరితం వల్ల ఇలాంటి కక్షపూరితమైనటువంటి జీవోలు, లేకపోతే కక్షపూరితమైనటువంటి విధానాల వల్ల ఇలాంటి బాధలు పడుతున్నారు చాలామంది. ఇప్పుడు ఒక ఈ డీలరే కాదు, చాలామంది డీలర్స్ కూడా ఉన్నారంట. సో ప్రభుత్వం మరి ఇప్పుడే ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజాపాలన నడుపుకుంటాం, ప్రజాపాలనతో ఇక్కడ ఉన్నటువంటి డెమోక్రసీని మేము కాపాడుతామని చెప్పి ప్రజావాణి స్టార్ట్ చేసుకున్నాం, అందరు సమస్యలు వింటామని చెప్పేసి. సో మరి ఈ సమస్యలు మరి వినడానికి సరిపోతుంది తప్ప మీరు సమస్య తీర్చడానికి మాత్రం సరిపోతలేదు. ఎందుకంటే చిన్న ఇష్యూ ఇది. ఒక్క జీవో దీని ప్రకారం ఎందుకు రాదు అని అడుగుతుండు. వస్తుందా రాదా మరి? లేకపోతే రాకపోతే ఈ జీవోని క్యాన్సిల్ చేయండి. ఇది కరెక్ట్ కాకపోతే, ఇచ్చిన జీవో గత ప్రభుత్వం కరెక్ట్ ఇవ్వకపోతే ఈ జీవోని క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఆయన అడిగాడు, ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, లేకపోతే ఈ జీవో రైట్ అయితే, ఇది ఇచ్చింది కరెక్ట్ అయితే దీని ప్రకారం ఆయనకు ఇవ్వండి, ఆయనకు రావాల్సినటువంటి ఆ ఒక డీలర్షిప్ను ఆయనకి ఇవ్వండి. చూద్దాం. ప్రభుత్వము ఇలాంటి చిన్న పైసలతో పోయే పైసలు అవసరమే లేదు ఇలాంటి సమస్యలకు. చిన్న ప్రాబ్లమ్స్ ప్రజాభవన్కి వచ్చారు కాబట్టి వెంటనే చిన్నారెడ్డి కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వెంటనే దృష్టి సారించి ఈ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.